ఒకటే ఒక బాధ. ఈ రోజున మనుషులు ఫోన్తో ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నారో, ఈ మొబైల్తో గడిపే అంత సమయము దేవునితో కనీసం గడపలేకపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు ఆ పరిస్థితిలో ఉంటే, నీకు ఫోన్ ఎడిక్షన్ అయి ఉంటే కనుక దాని నుండి నువ్వు బయటకు రా. ఎందుకంటే దీని ద్వారా మనకు వచ్చే లాభం ఏమీ లేదు. మన ఆధ్యాత్మికతను తీసివేస్తుంది, మన సమయాన్ని దొంగిలిస్తుంది, మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. దేవునితో గడిపితే మనకు క్షేమం ఉంది. హల్లెలూయా. మన జీవితానికి విలువ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే బిడ్డలముగా మనం ఉందాం. దేవుని ప్రేమించాడండి అబ్రహాము. దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. చిట్ట చివరికి గొప్ప వీరునిగా మిగిలాడు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టలేదండి. ఎక్కడికి వెళ్తున్నా అక్కడ మొదట దేవునికి ఏం చేశాడు? బలిపీఠమును కట్టాడు. అంటే మొదటి స్థానమును దేవునికి ఇస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించే హృదయాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నేను కూడా దేవుని ప్రేమించే బిడ్డలముగా మనం ఉండాలి. అటువంటి వారిని యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడు? పిలుస్తూ ఉన్నాడు. అటువంటి వారిని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను కోరుకోవాలంటే, యేసయ్య కనుదృష్టిలో నువ్వు ఉన్నాడంటే, దేవుడు నిన్ను పిలవాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదం ఉండాలంటే దేవుని నువ్వు మనసారా ప్రేమించాలి. హల్లెలూయా.